నేను రికార్డ్ చేస్తున్నానండి యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం, మన ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. మీకు ఓకే కదా? నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే. సో మీరు ఈ ఇయర్ ఫోన్స్తో మాట్లాడుతున్నారా, లేదంటే బ్లూటూత్తో మాట్లాడుతున్నారా, డైరెక్ట్ మాట్లాడుతున్నారా ఫోను? ఇయర్ ఫోన్స్ అటాచ్ చేసి. ఇయర్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్ మాట్లాడండి, సో దట్ వాయిస్ క్లారిటీగా రికార్డ్ అవుతుంది. ఓకేనండి. ఓకే, డన్ డన్. చెప్పాలి, మీ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 15/11 ఓకే 1979. ఓకే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం చెప్పండి. మార్నింగ్ 8 o'clock. ఓకే, 8 o'clock షార్ప్. భలే నోట్ చేశారా? Sure. ప్లేస్ ఎక్కడ? సిద్దిపేట్. సిద్దిపేట కరెక్టే, కానీ మరి టైం కరెక్టే అంటారా? అంతే, జస్ట్ మాక్సిమం ఒక 3 minutes or 5 minutes డిఫరెన్స్ ఉంటుండొచ్చు అంతే. 15 నవంబర్ 1979, 8 o'clock. ఎస్. చూద్దాం, ట్రై చేద్దాం, ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే మరీ రౌండ్ అప్ టైంలో నమ్మలేకపోతాం మనం. అదే జస్ట్ మాక్సిమం ఉంటే 7:55 ఆర్ 8:05 కన్నా ఉండాలి అంతే. ఎందుకంటే నేను ఇది మా నాన్న డైరీలో రాసుకొని పెట్టుకున్నాడు అన్నట్టు. ఓకే ఓకే. అది నాకు రీసెంట్ గా దొరికింది, నేను అందుకనే ఇక అది నోట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, డన్ డన్. సో స్థిర లగ్నానికి సన్ స్టార్ కరెక్ట్గానే వాళ్ళు నోట్ చేశారని మనం అనుకోవాలి. 7:54. ఓకేనా? ఓకే. ఒక 5-6 నిమిషాలు, అంటే మనం పుట్టాక ఒకసారి 5 minutes క్లాక్ డిఫరెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కామన్ కదా. సో కాబట్టి అవును, 7:54. సో దీనికి కూడా 1.5-2 years ప్రిడిక్షన్ తేడా వచ్చేస్తుంది అనమాట. ఓ అవునా? ఓకే, అవును మరి. సో వెరీ గుడ్. ఏంటిది మీ సో క్వశ్చన్? ఎగ్జాక్ట్ గా 8 వేసేసేయండి మరి, లేకుంటే అట్లా వేయకూడదండి. మనం ప్రిడిక్షన్ ని 2 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఈ సంవత్సరం జరుగుతుందని చెప్తాం, కానీ ఈ సంవత్సరంలో అది జరగదు. ఓకే, ఆ 2 సంవత్సరాల తర్వాత జరిగితే జరుగుద్ది, జరగకపోతే జరగదు. ఓకే, డిపెండ్స్ ఆన్ ట్రాన్సిట్, అక్కడ ఉండే దశాభుక్తులు. చెప్పండి, అప్పుడు తప్పే చెప్పినట్టుగా మీరేమంటారు? ఆస్ట్రాలజర్కి బర్త్ డీటెయిల్స్ ఇచ్చినాము, నేను కరెక్ట్ గానే రాసిన ఇచ్చినాను, ఆయన కరెక్ట్ గా చెప్పలేకపోయాడు అంటారు. నన్నే కదా అనేది. అవును అవును. మీరేమంటారు? మీరు 8-10 వేయాలి అని చెప్తాను. నేనేం చెప్తానంటే, నేను వేసిన టైంతో జాతకం చెప్తానండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తాను. నేను అంతకన్నా ఏం చెప్తాను? అవును, ఎగ్జాక్ట్. ఏంటంటే మీకు అన్ని మన క్యాలిక్యులేషన్ మనం నమ్ముకొని ముందుకు పోవాలి. ఎందుకంటే మన దాంతో తప్పైనా రైట్ అయినా మనం నేర్చుకుంటాం పడిలేసి. అది రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇంతకీ మేము ఎలా దొరికాం? యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే. సో రీసెర్చ్ చాలా ఫాస్ట్ గానే దొరికిందిగా మీకు? అంటే ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ లింక్ త్రూ అయితే డైరెక్ట్ గా ఈజీగా అయిపోయింది, వెరీ ఈజీగా. నార్మల్ గా ఇప్పుడు మామూలుగా కొత్త వాళ్ళు మీ ఆ వీడియో చూడకుంటే మాత్రం వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి రిజిస్టర్ కావాలంటే కొద్ది ఇబ్బంది పడవచ్చు. అవునవును, ఎందుకంటే డైరెక్ట్ లింక్ లేదు అక్కడ. సో ఆర్వీఏ రీసెర్చ్ అని కొట్టి వెళితే అయ్యింది మీకు పని, అంతేనా? అవును, రైట్ రైట్ రైట్. లింక్ డిస్క్రిప్షన్ లో లేదా దానిలో? ఉంది. ఓకే, అలా వెళ్తేనే అవుతుంది, కానీ మనము ఎలా అంటే మీది ఆర్వీఏ అనేసి వెబ్సైట్ లోకి వెళ్తాం కదా. ఓకే ఓకే, వెబ్సైట్ లో లేదు లింక్. కరెక్ట్ కరెక్ట్. డైరెక్ట్ గా మనం దానికి సపరేట్ పేజ్ పెట్టాము, దాన్ని ఆ పాత వెబ్సైట్ లో అప్డేట్ చేయలేదు. కరెక్ట్ కరెక్ట్, యువర్ రైట్. అవును. సో ఏంటి మీ క్వశ్చన్ ఏంటిది? సెటిల్మెంట్ అస్సలు లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా లేదు, చెప్పాలంటే జాబ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతకుముందు ఏం చేశారు? ఎప్పుడు చేశారు, ఎప్పుడు మానేశారు? యాక్చువల్లీ నేను జాబ్ చేసి కూడా ఒక 5 years అవుతుంది అనుకోండి. ఓకే రైట్. అంతకుముందు అన్ని చిన్న చిన్న అన్ని చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఏమేం చేసుకున్నారు? 4 చెప్పండి. ఒకటి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, మొబైల్ కి సంబంధించిన షాప్ లో మేనేజర్ గా చేశాను. తర్వాత ఫ్రీలాన్సర్ గా చేశాను. డేటా మైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఉంటే అది చేశాను. ఇలాంటి చేసుకుంటూ వెళ్ళాను. మామూలుగా పర్వాలేదు అన్నట్టు ఉన్నది. తర్వాత చేంజ్ అవుదాము అనుకుంటే నా వల్ల అవ్వట్లేదు అసలు. అంటే సో మీరు మీకు నచ్చిన ఇది నేను మంచి స్టేబుల్ జాబ్ చేశాను అన్నది ఆ మొబైల్ కంపెనీలో మేనేజ్మెంటేనా?
స్టేబుల్, అది కూడా స్టేబుల్ కాదు, జస్ట్ టెంపరీ. నాకు ఒక జాబ్ కావాలి కాబట్టి సో అన్నది చేశాను ఇంతవరకు అన్ని నేను. అన్స్టేబుల్ జాబ్స్ ఏనా మీరు చెప్పేది? అన్ని అంతే అంతే. అన్ని ఏది సిగ్నిఫికెంట్ కాదు అంతేనా? కాదు కాదు, యాక్చువల్ గా నాది ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనేసి ఉండే. ఉమ్. దానికి నేను డబ్బులు పెట్టి కొన్ని కోర్సులు నేర్చుకున్నాను, సెల్ఫ్ కూడా నేర్చుకున్నాను, బట్ దేంట్లో కూడా నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు ఇంకోటి ఏమైనా ప్రోగ్రామింగ్ రిఫరెన్స్ వచ్చా మరి? ఫండమెంటల్స్ C++ కానీ లేదంటే ఇంకా వేరే ఏమైనా వచ్చు. వచ్చు. అవి కాకుండా ఇంకేం లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమొచ్చు? PHP దాకా వచ్చారా? ఆర్పిఏ నేర్చుకున్నాను, సీక్వెల్ నేర్చుకున్నాను, ఓకే ఓకే తర్వాత లాంగ్ బ్యాక్ .NET నేర్చుకున్నాను కోడింగ్ ది. ఓకే. వాటి మీద మాన్యువల్ ఏమీ టెస్టింగ్ ఆపర్చునిటీస్ నేర్చుకున్నాను. రాలేదు, అవన్నీ నేర్చుకున్నాను. ఏవి రాలేవు. ఏవి రాలేదు. ఇంకోటి రిఫరెన్స్ ఇచ్చినా అని కూడా తెలిసిన వాళ్ళు హెచ్ఆర్స్ వాళ్ళు వీళ్ళు మాకు అయిపోతుంది మీ చేతుల పని అనేసి అన్న విషయాలు కూడా మా వరకు వచ్చేసరికి కాలేదు. చాలా డిలే అవ్వడము, డిలేతో పాటు లాస్ట్ కి చేతులు ఎత్తేసేయడం. అసలు చార్ట్ ఏముందో అవ్వట్లేదు. చూద్దాం. చార్ట్ ఏముందో చూద్దాం. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? ఆస్ట్రాలజీ ఎంతవరకు వచ్చారు? ఆస్ట్రాలజీయా నేర్చుకుంటూనే ఉన్నాను, బట్ ఏంటంటే కొద్దిగా నాది ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు కొన్ని అర్థం కావడానికి ఇబ్బంది పడుతున్నాను. ఓకే ఓకే రైట్. కానీ మీ వీడియోస్ మాత్రం సూపర్ గా అనిపిస్తాయి. థ్యాంక్ యూ తెలుగులోనే ఉన్నాయి కదా? ఉన్నాయి, బట్ ఎలా అంటే ఒక కమర్షియల్ వైజ్ కాకుండా ఫ్రెండ్లీగా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఓకే, ట్రై చేద్దాం. ఇప్పుడు మీ చార్ట్ మీద ట్రై చేద్దాం. ఓకే. సో వృశ్చిక లగ్నానికి లగ్నంలో శుక్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత బుధుడు అనేవాడు వక్రించినా డైరెక్ట్ అయిపోతాడులే, దట్స్ ఓకే. తర్వాత నెక్స్ట్ దశమంలో మీకు కుజుడు తర్వాత రాహు ఇద్దరు కలిసి, లగ్నాధిపతి దశమంలో ఉంటే ఏంటిదనంటే విశేషం, వంశోద్ధారక యోగము, చాలా హైయెస్ట్ పొజిషన్స్ కి కెరియర్ లో వెళ్తారు, ఇవన్నీ కూడా చెప్తారనమాట. వెరీ పాజిటివ్, పాయింట్ నెంబర్ 1. కానీ ఈ కుజుడు రాహు కలవడం వల్ల కుజుడికి దోషం ఏర్పడింది, అంటే లగ్నాధిపతికి ఒక రకమైన వక్రత్వ దోషం వచ్చింది. దీని స్టార్ లార్డ్ అయిన కేతువు కుజ నక్షత్రంలో ఉంటే బాగుండేది, కానీ లేడు, ఆయన రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో రాహువు కేతువు నక్షత్ర పరివర్తనం చెందారు, కానీ కుజుడు మాత్రం డిస్టర్బ్ అయ్యాడు. కుజుడు దశమంలో ఉండడం వల్ల దిగ్బలాన్ని పొందుతాడు. తర్వాత గురువు కూడా ఈ యొక్క కుజుడితో కలవడం, లగ్నాధిపతితో కలవడం వల్ల అది కూడా దిగ్బలాన్ని పొందుతాడు. రాహువు యొక్క నక్షత్రాధిపతి సప్తమాధిపతి చేత చూడబడట్లేదు. సప్తమాధిపతితో అసలు సంబంధం ఏమీ లేదు కదా చాట్లో, కాబట్టి రాహు ఏమి దిగ్బలం పొందలేదు. సో కాబట్టి కుజ మరియు గురువులు దిగ్బలం పొందారు, కానీ కుజుడు మాత్రం ఇక్కడ డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, ఈ డిస్టర్బ్ అయిన వాడు లీడ్ చేస్తున్నాడు అనుకో, ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ని ముందుకి మనకి తీసుకుపోవడానికి ఇబ్బంది అనమాట. ఒక్కసారి ఆగండి. అలానే నేను ఇది మంగళ దోష అవి ఉంటాయి కదా, కాళేశ్వరం వెళ్ళేసి శ్రీకాళహస్తికి వెళ్ళేసి కూడా చేయించుకున్నా లాస్ట్ ఇయర్. సో ఈ పరిహారం చేయించిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఎక్సైటింగ్ గా ఉందా? ఏం లేదు అదే స్టేజ్ ఏం అర్థం కావట్లేదు. ఇంకోటి చెప్పాలంటే రీసెంట్ గా నేను ఒక 6 months బ్యాక్ మెయిన్ ఫ్రేమ్స్ అనేసి కోడింగ్ ది సాఫ్ట్వేర్ ది ట్రై చేస్తున్నా అన్నట్టు. వాళ్ళు అన్నారు అందరికి అయిపోయాయి నీకు కూడా చేస్తాను అన్నారు. వాళ్ళకి 2 months పెట్టేసి చేస్తున్నా అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో చెప్పాలంటే మీ ఏజ్ అనేది హెవీగా ఉంది, నా వల్ల కాదు మీకు పెట్టియడము అనేసి డ్రాప్ అయిపోయాడు. సరే అనేసి ఇంకో 15 days తర్వాత ఇంకొక అతన్ని కలిసాను. అతను ఏమన్నాడు, నేను చాలా మందిని పెట్టేసాను, విత్ ఇన్ 1 week లో నీ పని అయిపోతుంది అన్నాడు. సరే అన్నాను. ఇప్పటికి 2 months లలో నా రెజ్యూమ్ కూడా కంప్లీట్ గా కాలేదు. యాక్చువల్ గా నేను చేసుకోగలుగుతా రెజ్యూమ్, బట్ ఏంటంటే వాళ్ళు చేస్తా అన్నారు కదా అన్నట్టు వాళ్ళ మీద వదిలిపెట్టేస్తాను. ఎందుకంటే మనము సెల్ఫ్ గా ఎందుకు, వాళ్ళు ఐడియాతో చేస్తారు కదా అనేసి. స్టిల్ యాక్చువల్ గా 2 రోజుల క్రితం కూడా కాల్ చేశాను, గ్రూప్స్ కూడా రాశానండి నిన్న మొన్న ఎగ్జామ్. ఇక్కడ జూపిటర్ వీనస్ స్టార్ లో ఉన్నాడు. జూపిటర్ ఈ సైన్ ని మొత్తం లీడ్ చేస్తున్నాడు అనమాట. లక్కీగా జూపిటర్ లీడ్ చేశాడు కాబట్టి అట్లీస్ట్ మీరు ఏదో ఒక మేనేజింగ్ జాబులన్నా వచ్చాయి, లేదంటే మాత్రం అవి కూడా ఇచ్చేదానికి కష్టం. సో ఇక్కడ జూపిటర్ వీనస్ స్టార్ లో ఉన్నాడు, వీనస్ లగ్నంలో ఉన్నాడు. ఇది కొంతవరకు మనకి ప్లస్ పాయింట్స్. సో గురు శుక్ర ఎవరు, వాళ్ళిద్దరు కూడా టీచర్స్ అనమాట. బుధ ఈజ్ కనెక్టెడ్ టు శుక్ర. సో కాబట్టి టీచింగ్ కాంబినేషన్స్ ఒకటి వచ్చింది.
తర్వాత దశమంలో రాహు ఉంటే ఏంటిది, జాబ్ కాదు బిజినెస్ ఇట్లాంటి ఇండికేట్ చేస్తూ ఉంటారని చెప్తారనమాట. తర్వాత నెక్స్ట్ వేరే ఏ గ్రహాలు కూడా డిస్టర్బ్ అవ్వలేదు. వేరే ఏ గ్రహాలు కూడా మార్స్ స్టార్లో ఉండి డిస్టర్బ్ అవ్వడం కానీ వేరే స్టార్లో కూడా డిస్టర్బ్ కాదు. అంటే చార్ట్ అనేది పర్వాలేదు. గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి, కాలసర్ప దోషం ఇట్లా కూడా చెప్తా ఉంటారు. సో అవి ఏం పట్టించుకునే అవసరం లేదు. సో ఇక్కడ విషయం ఏంటిదనంటే లగ్న లార్డ్కి ఎప్పుడైతే రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ పడిందో మనము డెసిషన్ మేకింగ్లో కానీ ఒక విషయాన్ని పూర్తిగా ఫినిష్ చేయడంలో కానీ ఎక్కడొక్కడ గ్యాప్ ల్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా, అది ఫండమెంటల్గా. అది మనము పూజలు పరిహారాలు చేస్తే మనం మారం కదా. సో మనం మనలానే ఉంటాం. మనలాగా మనం ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అనేది విషయం అనమాట. సో మనం ఏం కరెక్ట్ చేసుకోవాలని చేసుకున్నా కానీ 20% చేసుకోగలుగుతాం, కానీ 100% చేయలేం కదా, 100%. సో ఇప్పుడు టైంనే పట్టుకోవాలి. సో ఇప్పటిదాకా జరిగిన టైంలో అంతకుముందు జరిగిన దశ ఏంటిదనేది చూడాలి. సో ఈ కాన్ఫ్లిక్టెడ్ ఇది ఎఫెక్ట్ అయిందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు 2019 కాదు, 2000 ఒకసారి ఇంకా వెనక్కి వెళ్దాం, 2010కి అట్లా వెళ్దాం. నా బాధ ఏంటంటే అరౌండ్ 44 ఏజ్, బట్ ఇంకా సెటిల్ కాలేదు. ఫస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఆస్పెక్ట్ చెప్తాను, చూద్దాం అది వచ్చినప్పుడు చూద్దాం. మీకు ఏంటంటే సన్ అనేవాడు వ్యయంలో ఉండి మొదటిసారి 10th హౌస్కు స్క్వేర్ ఇచ్చాడు. ఎప్పుడు అని అంటే 2003-2004 సంవత్సరంలో ఎప్పుడైతే స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడో, ఇది రేపొద్దున మనకి జాబ్ ఆలస్యంగా కావడానికి ఏమేమి జరగాలో అన్నీ జరుగుతాయి. అర్థమైందా? చదువు కానీ లేదంటే వర్క్ కానీ ఆపర్చునిటీ కానీ వెనక్కి వెళ్ళడానికి జరుగుతూ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది, మీకు రాహు దశ జరిగింది. రాహు యొక్క స్టార్ ని ఆక్యుపై చేసింది కేతు అనమాట. కేతువు వచ్చేసి 4th లో ఉన్నాడు. 4th అంటే ఎదుటోడికి బెనిఫిట్, మనకు కాదు బెనిఫిట్. కాబట్టి రాహు కేతులు 4 అండ్ కేంద్రాల్లో ఉన్నారు. కానీ బట్ కేతు యొక్క స్టార్ లాడు అంటే రాహు యొక్క స్టార్ లాడు కేతు అయ్యాడు. కేతు దేంతో సంబంధం లేడు, కానీ అదంతా డిస్టర్బ్డ్ కాంబినేషన్ లో దశలాడు ఇన్వాల్వ్ అయ్యాడు. సరే ఓకే, అక్కడ ఒకటి బ్యాడ్ ప్రోగ్రెషన్ వచ్చింది. ఒక గుడ్ ప్రోగ్రెషన్ వచ్చినా అది పని చేయకుండా 10th హౌస్ స్క్వేర్ సన్ చేసింది. కాబట్టి అది కొంచెం ఇబ్బంది పెట్టింది. కాబట్టి 3-4 సంవత్సరంలో మీకు ఇబ్బంది పడినట్టు ప్రోగ్రెస్ రానట్టు కనిపించిందా? ఫస్ట్ పాయింట్ ఉంది. ఓకే, దాని తర్వాత 2006లో 6-7లో ఉన్నదానిలో ఒక స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కలుగుతున్నట్టు మీకు అనిపించిందా లేదా ప్రోగ్రెస్? ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత మళ్ళీ చెప్తా చూడండి. దాని తర్వాత ఇక అక్కడి నుంచి మీకు కొంచెం చిన్న జాబులు కానీ కొంచెం యావరేజ్గా వెళ్ళడానికి కానీ కొంత వర్కౌట్ అయిందని అనుకుందాం. మళ్ళీ ఎక్కడ ఫెయిల్? కొంచెం మనం మళ్ళీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేద్దాం. ఈ ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 2011-12లో మళ్ళీ తేడా కొట్టాడు. సో కాబట్టి ఆ 11, 12, 13 మధ్యలో మళ్ళీ ట్విస్ట్ కాంబినేషన్ పనిచేసింది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక కొన్ని సంవత్సరాల పడుకు లాగుద్ది చూడండి. ఎందుకనంటే నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ ని స్క్వేర్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. సో నేను చెప్పిన విధంగా అక్కడ ట్రిగర్ అయిందా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ ఆపర్చునిటీ కానీ. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత చూడండి ఇక 14-15 వస్తూ ఉంటాయి కానీ ఖర్చు అయిపోతాయి, కానీ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా అప్ టు ది మార్క్ లేదు. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మన కష్టాలు. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క కష్టం అనమాట. ఓడిపోతే ఒకటి వస్తూనే ఉంటాయి, చెప్తానే ఉంటాను నేను. ఆగండి, అక్కడ వరకు ప్రాబ్లమే చార్ట్. తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ గట్టి కొట్టింది. ఇక మీకు చిరాకే వచ్చింది. 18 నవంబర్కి ఇక ఈ జాబుల మీద వీటన్నిటి మీద ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీకు మంచిగానే కనిపించాయా? అవును, కరోనా టైమింగ్ లో స్పెసిఫిక్ ఇంకా ఎక్కువ ఉండే. ఓకే, పనిచేసింది. అక్కడ మీకు జాబ్ ట్రబుల్ అవన్నీ కూడా వచ్చినాయి. సో అష్టమాధిపతి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేశాడు. సో కనిపించాయి, రైట్? దాని తర్వాత ఇంకా మళ్ళీ లిఫ్ట్ ఆఫ్ ఆస్పెక్ట్ ఏమీ రాలేదు. కాబట్టి ఏంటిది, అంతా సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతూ ఉన్నది. విచిత్రం ఏంటంటే ఏ లీడ్ చేసి అయితే గురువు ఉన్నాడో ఆ లీడ్ చేసే గురువు కూడా వక్రించేసాడు. సో మళ్ళీ ప్రొఫెషనల్ ఛాలెంజ్ని తీసుకొస్తున్నాడు. దాని స్టార్లో లగ్నం మీద ఉన్నాడు, ఓకే, బట్ స్టిల్ చూడాలన్నమాట. సో చూద్దాం అసలు ముందుకు ఎలా వెళ్తుందో చార్ట్. ఇక అక్కడి నుంచి ఆపర్చునిటీ దొరకట్లేదు అని అంటే పట్టుకోవాలి. ఇక పట్టుకోవడానికి ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఈ 19 నుంచి 23-24 వరకు డబ్బులు ఖర్చు అవ్వడానికి ఏమేమి జరగాలో అన్ని జరుగుతూ ఉంటాయి. డబ్బులు మాత్రం సేవ్ అవ్వవు, వచ్చేది రాదు, పెట్టాల్సి వస్తుంది. సో సర్వైవల్ ఛాలెంజెస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏమైనా కానీ విపరీతమైన ఖర్చు. అర్థమైందా? ఎమోషనల్ గా డిస్టర్బెన్సెస్, రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్, అన్ని రకాల ప్రాబ్లమ్స్,
మనం చెప్పాల్సింది వచ్చింది. ఇంకెక్కడ ఉంది ఈ చార్ట్లో అసలు లిఫ్ట్? దాని తర్వాత 23, 24 కొత్త కోర్సు నేర్చుకున్నా అవి కూడా అనుకున్నంతగా వెళ్ళట్లేదు. అబ్బా, తర్వాత అంటే గురుదశ వచ్చింది, గురు స్టార్ లాడు శుక్రుడు అయ్యాడు. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, కానీ ఆ శుక్రుడు అనేవాడు అష్టమాధిపతితో చేరి కలిసి అక్కడ లగ్నం మీద ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది అంటే అది మనకి వీనస్ ఒక్కడే ఉంటే ఓకే, కానీ వీనస్తో పాటు మెర్క్యూరీ ఉండే వరకు ఏం చేస్తుందని అంటే మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ని డెలివర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ లగ్నానికి పాపైన నక్షత్రంలో ఉండడం వల్ల మనల్ని తీసేస్తే కంపెనీకి బెనిఫిట్ లాగా. సో మనకి 10 రూపాయలు ఇచ్చేది ఇంకోటికి 5 రూపాయలు ఇచ్చని సీనియర్ని కాకుండా జూనియర్ని పెట్టుకుందామనో ఇలా ఏదో ఒక రీజన్స్తో మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్స్ పోయేదానికి గురుదశ చేస్తూ ఉంటుంది అనమాట. సో గురుదశ ఇవ్వట్లేదు, అర్థమైందా? గురుదశ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ స్టార్ లైన్ ఆక్యుపై చేసిన బుక్ వచ్చింది, అయినా కూడా అసలు ఏమి చెప్పే విధంగా అసలు ఏమి వెళ్ళట్లేదు కదా. ఒక అతను చెప్పాడు 18 వీక్స్ మీరు గురు పూజ చేయండి అంటే, నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి స్పెసిఫిక్ గా గురు పూజ చేయండి. మీరు ఒక పని చేయండి, మేము పరిహారాల మీద ఒక గంట సేపు వీడియో చేసాము, మళ్ళీ చెప్పను కానీ ఓపిక చూడండి మళ్ళీ, అర్థమైందా? అలా చేసినా కూడా రావట్లేదు. అంటే నేను నమ్మను, నార్మల్ గా అయితే ఇట్లాంటివి జరిగాయి చేశారు, మానేపోయారు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ తో. కనీసం వాళ్ళ కోసం చేద్దాం, ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేసి అంటాం కదా, ఇదేమో వేరే దొరుకుతుందేమో అన్న ట్రై చేశా. ఈసారి ఎప్పుడు అలా చేయమాకండి, ఇక మనం చేసే కష్టమే మనం చేద్దాం, దాని సంగతి వదిలేద్దాం. ఇక పని చేయనప్పుడు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం? మనం నమ్మకం లేకుండా చేయడం ఒకటి వేస్ట్, తర్వాత పని చేయకుండా చేయడం వేస్ట్. కాబట్టి మనకు వచ్చిన కోడింగ్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చిన దాని మీద గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది. సో ఇది ఫ్లో అనేది తీసుకోకుండా పోతూనే ఉన్నది. సో ఈ ఫ్లో అనేది ఎప్పుడు తీసుకుంటుందో కూడా తెలియకుండా అట్లా పోతా ఉన్నది. సో నిజానికి చెప్పాలంటే ఫ్లో తీసుకోవట్లేదు. సో ఇప్పుడు జూపిటర్లో రాహు వస్తున్నాడు. సో రాహు వచ్చినప్పుడు అన్నా అంటే ఒక్కటి చెప్తాను, ఒకటి ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అది చెప్పాలంటే కూడా 2032కు పోతా ఉంది ప్రోగ్రెస్. అప్పటికి కూడా ఏంటంటే ప్రోగ్రెస్ మార్స్ వీనస్ ని స్క్వేర్ అంటే ఏమైతుందో చెప్తాను వినండి. మీకు మార్స్ అనేవాడు ముందుకి వస్తున్నాడు కరెక్టే, కానీ సన్ అనేవాడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఆయన త్వరగా మూవ్ అవ్వట్లేదు. ఈ మార్స్ స్క్వేర్ వీనస్ నడిపిస్తా ఉన్నది, కాబట్టి ఇది ప్రాబ్లం చేస్తా ఉన్నది. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తానంటే, మీకు స్టేబుల్గా ఈ టైంకి గ్రోత్ వస్తుంది, మీకు ఒకళ్ళ ఆపర్చునిటీ ఇస్తారు అనే విషయం మీరు మర్చిపోండి. నాకు ఉద్యోగం వస్తుంది, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఉద్యోగం వస్తుందేమో అని ప్రయత్నం చేస్తున్నాను అనేది మీరు తీసేసేయండి ఫండమెంటల్లీ. ఇక మీరు ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఏం చేయాలో చేయండి, అర్థమైందా? ఇక మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇప్పించడానికి ఏం చేయాలో చేయండి. అంటే జాబ్ కన్సల్టెన్సీ, టీచింగ్, ట్రైనింగ్, వీటికి సంబంధించింది మీరు మీ సెల్ఫ్ ఎఫర్ట్ తో చేయండి. అది డబ్బులు వస్తాయా రావా అనేది తెలియదు మనకి. ఫస్ట్ మీరు చేయడం స్టార్ట్ చేయండి, సెల్ఫ్ ఎఫర్ట్ ని నమ్ముకొని ముందుకు పోండి. అది నా అండర్స్టాండింగ్. ఎందుకంటే మనం ఎస్టిమేట్ చేసే విధంగా అది లిఫ్ట్ అవ్వట్లేదు. గ్రాఫ్ లిఫ్ట్ అవ్వనప్పుడు మనం ఎస్టిమేట్ చేయకూడదు, ఎస్టిమేట్ చేయడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయట్లేదు అని అంటే, అన్స్టేబుల్ గా మనం ప్రయత్నం చేస్తాం అంటే 5 సంవత్సరాలు అనేది మనకి యూటిలైజ్ కానట్టే కదా. 5 ఏళ్ళు పోయింది కదా కళ్ళు మూసి తెరిసేలోపు, అవును, ఇంకో 10 ఏళ్ళు కూడా పోతుంది. సో అట్లా వెళ్లే కన్నా మనం చేసేది మనల్ని మనం నమ్ముకొని మనం చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ కదా. సో కాబట్టి మీరు కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తారా, టీచింగ్ చేస్తారా, ట్రైనింగ్ చేస్తారా? ఎందుకంటే దశమంలో గురువు ఉన్నాడు, లీడ్ చేస్తున్నాడు, ఎంతో కొంత బాగున్నాడు. అలానే జాబులు ఇప్పుడు ఇన్ని తిరిగినప్పుడు మీకు అర్థమైంది కదా, అన్ని రకాల కనెక్షన్స్ ఉన్నాయి, అన్ని రకాల హెచ్ఆర్స్ తో కానీ అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. సో జాబ్ కోసం ఒక చిన్న కన్సల్టెన్సీ లాగా మీరు ఎట్లా చేస్తారనే దాన్ని అది నేర్చుకొని అదన్నా చేయండి, లేదంటే ట్రైనింగ్ దాన్ని అట్లాంటిదన్నా చేయండి. సో అదే నేను సజెస్ట్ చేస్తాను నేను. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుందంటారు? డిజిటల్ మార్కెటింగ్ మీరు చేసుకుంటారా, మీరు వేరే వాళ్ళకి చేస్తారా? ఫస్ట్ వేరే వాళ్ళకి చేయండి, నో ప్రాబ్లం, చేయొచ్చు. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు మెర్క్యూరీని. సో కాబట్టి 311 ఉంది కదా, అడ్వర్టైజింగ్ అదంతా చేసుకోవచ్చు, పర్వాలేదు. సో గ్రూప్స్ గ్రూప్స్ అనేది ఎగ్జామ్స్ రాస్తా కదా, అవన్నీ పక్క పెట్టేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు ఆల్రెడీ 45 మీకు అర్థమైందా? సో అదే అంటే ఆ జాతకం ఎవరికైనా ఉంటుందా లేదా అనే డౌట్. ఎందుకంటే ఏమి రాదు, మొత్తు
మీరు నాతోనో ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుని ఉన్నంత మాత్రాన వాళ్ళు మీకు ఇచ్చేది లేదు, మీ దగ్గర ఉన్న తీసుకుపోయేది లేదు. సో కాబట్టి అవును, కంపారిజన్ అనేది అదే కంపేర్ అనవసరమైన విషయం. చేయట్లేదు. కంపారిజన్ అనవసరమైన విషయం. ఉమ్, ఇప్పుడు మనం ఏం చేయాలనేది దాన్ని తీసుకొని స్టెప్ తీసుకొని ముందు పోవడమే. ఉమ్. ఎందుకంటే చాలా మందికి నాకన్నా తక్కువ ఏమి రాని వాళ్ళకి కూడా తగులుతున్నాయి కదా, నా వదిలేసేయండి జాతకంలో అదంతా. ఇన్నేళ్ళు అది అలానే అనేసి. తగులుతుంది కానీ మనకు పని చేయదు కదా, అది వదిలేసేయండి, అది ఆలోచించకండి. అదే మాక్సిమం ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుంటే ఓకే అనుకోవచ్చే, టైం బాగాలేదనేసి. కానీ లైఫ్ మొత్తం బాగాలేదేంటి అన్నట్టు అనిపించింది నాకు. అవును, అట్లా ఇప్పుడు మనకి సినిమాలో కూడా ఉంటది కదా, నీకు 5 ఏళ్ళు నువ్వు ఇలా చేస్తా ఉండు, 5 ఏళ్ళ తర్వాత నీకు అలవాటు అయిపోతుంది అని చెప్తారు కదా మనకి. ఉమ్, ఉమ్, ఉమ్. అలానే మనకి ఇప్పుడు అలవాటు అవ్వలేదు మనకి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుని అట్లీస్ట్ రియలైజ్ అయ్యి ఏం చేయాలనే దాని మీద మనకి ఇప్పుడు ఆపర్చునిటీ వేరే వాళ్ళు ఇవ్వట్లేదండి, ఇచ్చినట్టు కూడా కనబడట్లేదు. సో ఇప్పుడు ఆపర్చునిటీ మనది మనం క్రియేట్ చేసుకోవాలా వద్దా, మీరు యుద్ధంలోకి దిగాలా వద్దా, ఆ, అంతే. అదే నార్మల్ గా ఏంటంటే అట్లీస్ట్ బిజినెస్ సైడ్ ఏమైనా పోదాం అన్నాను కూడా ఫైనాన్షియల్ గా లేనేలేదు. అంటే అవునండి, ఇప్పుడు మా నేను మిస్సెస్ చెప్పిన జాబ్ ఇప్పుడు చేస్తారు. టీచింగ్ కానీ కన్సల్టింగ్ సర్వీసెస్ కి మీకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అవును, కదా. అవును. మరి ఇంకేంటి, క్లారిటీ వచ్చినట్టే కదా. ఉమ్, ఉమ్. రాలేదంటే ఇక లైఫ్ లో రాదంతే ఇక. ఓకే. ఉమ్. సరే, ఇంకా అంతేనా? ఉమ్. మీరే చెప్పాలి, ఇంకేమైనా అడిషనల్ గా ఉంటుందని వద్దు నెక్స్ట్ వద్దు, ఫ్యూచర్. ఎక్కువ ఆలోచనలతో మనం ముందుకు పోలేం. చిన్న ఆలోచన పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతే ముందుకు పోగలుగుతాం. పోనీ మాక్సిమం కొద్దిగా గట్టిగా ఎప్పటి నుండి ఉంటాను, నార్మల్ ఇప్పటి నుండి ట్రై చేసుకుంటూ ఈ రోజు నుంచే పోతుంటాను. మీరు గట్టిగా ఉండడం స్టార్ట్ చేయాలి, అంతే. ఓకే. ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ పరంగా ఏంటంటే టెన్షన్స్ అన్నట్టు, పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి గ్రోత్, ఇప్పుడంటే పిల్లలు చిన్న వాళ్ళే కొద్దిగా. బట్ రాను ఇదే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అనేసి టెన్షన్. టెన్షన్ పడుతూ మీరు 5 ఏళ్ళు ఖాళీగా ఉండకూడదండి, మీరు ఇమీడియట్ గా యాక్షన్ స్టార్ట్ చేయాలి. నేను కూడా చాలా రోజులు టెన్షన్ పడ్డాను, ఏమవుతుంది అట్లా చేయడం అనవసరమైన విషయం. ఇమీడియట్ గా ఒక చిన్న ఇటుక తీసుకొని మోయడం స్టార్ట్ చేయాలి, అదే ముందుకు పోతుంది. సరేనా? సరే. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ అండి.